జానీని కాపాడిన తర్వాత అనన్య ఇంటికి వెళ్ళాడు అభినవ్. అందరూ అతని వైపు సీరియస్గా చూడ్డంతో ఇబ్బంది పడుతూ గుడ్ ఈవినింగ్ అని గ్రీట్ చేశాడు. కాని వాళ్ళు అతన్ని చీత్కరించుకుంటున్నట్టు చూశారు. అయినా కానీ ఇబ్బంది పడకుండా హాయ్ అనన్య, హలో ఆంటీ అంటూ మళ్లీ విష్ చేశాడు అభినవ్. వచ్చావా నాయనా, రా, నీకోసమే చూస్తున్నావు అని కసిగా అంది షర్మిల. కాని అనన్య మాత్రం అసహ్యంగా మొహం తిప్పుకుంది. అభినవ్ కొంచెం అయోమయంగా ఏమైంది, అందరూ సీరియస్గా ఉన్నారు అని అడిగాడు. అతనికి ఆన్సర్ ఇవ్వకుండా టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసి ఏదో ప్లే చేసి స్క్రీన్ అభినవ్కి కనపడేలా పెట్టాడు రాజీవ్. అతని దగ్గరకొచ్చి ఫోన్ తీసుకుని చూశాడు అభినవ్. అక్రమ్ హోటల్ బయట జరిగిన గొడవలో చాందినీని సేవ్ చేయడానికి తాగుబోతులతో ఫైట్ చేసినప్పుడు కొంతమంది వీడియో తీశారు. ఆ వీడియో ప్లే అవుతుంది. అబ్బా, అనవసరంగా గొడవ పెట్టుకున్నానా, కనీసం ఆ వీడియో తీస్తున్నప్పుడే ఆపేయాల్సింది అని మనసులో అనుకున్నాడు అభినవ్. అసలు అక్కడ ఏం జరిగిందో మీకు నేను చెప్తాను అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు అభినవ్. కానీ అతని మాటలను అడ్డుకుంది షర్మిల. ఇంకా ఏం చెప్తావు, నువ్వు వీధి రౌడీలా ప్రవర్తిస్తూ పోతుంటే మా పరువేం కావాలి, నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడే నువ్వు ఒక బజార్ రౌడీవని నాకు అర్థమైంది అని ఆవేశంగా మాట్లాడింది. అభినవ్ ఆన్సర్ చేసేలోపే అనన్య స్పందించింది. జాబ్ కోసం వెళ్తున్నాను అని చెప్పావు కదా, అలాంటిది నీకు రోడ్డు మీద ఏంటి పని, నిన్ను జాబ్లో నుంచి తీసేశారన్నావు కదా, అక్కడ కూడా ఇలాగే గొడవపడ్డావా అని స్ట్రెయిట్గా క్వశ్చన్ వేసింది. అభినవ్కి కొత్త టెన్షన్ మొదలైంది. గబగబా ఫుల్ వీడియో ప్లే చేసి చూశాడు. దాంట్లో ఎక్కడా చాందిని కనిపించలేదు. కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది. ఆ వీడియోలో ఆమె ఉంటే క్రాస్ ఎగ్జామినేషన్ మరింత భయంకరంగా ఉంటుంది అని అతనికి తెలుసు. అభినవ్ సైలెంట్గా ఉండడం చూసి అనన్యకి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది. మా అమ్మ చెప్పినట్టు నిజంగానే నీ వల్ల మా ఫ్యామిలీ పరువు పోయేలా ఉంది, నీ నుంచి నేనిది ఎక్స్పెక్ట్ చేయలేదు అని అరిచింది. ఛీ, ఇంత దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటావని అస్సలు అనుకోలేదు అని గొణగడం మొదలుపెట్టింది షర్మిల. కొంచెం సెన్సిబుల్గా ఆలోచించే రాజీవ్ కూడా కోపంగా మాట్లాడాడు. ఈ ఇంటల్లుడు పబ్లిక్ ప్లేస్లో రౌడీజం చేస్తున్నాడంటే మనకెంత అవమానంగా ఉంటుంది. రేపొద్దున ఎవరైనా మీ అల్లుడేంటి రోడ్డు మీద జనాల్ని కొడుతున్నాడు అని అడిగితే తలెక్కడ పెట్టుకోవాలి అని అభినవ్ వైపు చూస్తూ అన్నాడు. అభినవ్ గట్టిగా నిట్టూర్చి, ఎవరినో కొట్టావు అనే పాయింట్ పట్టుకుని మీరంతా నన్ను నిలదీస్తున్నారు, కానీ అతన్ని ఎందుకు కొట్టాను అనే డౌట్ మీకు రాలేదా? రేపొద్దున మీకెవరి మీదైనా కోపం వచ్చినా, ఎవరినైనా కొట్టాలనిపించినా అందుకు ఒక కారణం ఉంటుంది కదా. ఇక్కడ నేను కొట్టిన మాట వాస్తవమే, కానీ అందుకు ఒక కారణం ఉంది. అసలు నా ఫ్రెండ్ చాంద్ అంటూ చెప్పడం ఆపేశాడు. చాందిని పేరు నోటి నుండి బయటకు దూకకుండా కంట్రోల్ చేశాడు. ఓహో, అర్థమైందిలే, ఇలా రోడ్డు మీద పోకిరి వేదవలాగా ఎవరితో అయినా గొడవ పడ్డావంటే అది అమ్మాయి కోసమే అయి ఉంటుంది. అంటే నీతో ఇంకెవరో అమ్మాయి ఉంది, ఎవరది అని గుచ్చి అడుగుతూ సమాధానం కోసం అభినవ్ కళ్ళలోకి చూసింది అనన్య. వీడొక వీధి రౌడీ అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది? మన స్టేటస్ ఎక్కడా, ఇలాంటి పోరంబోకులెక్కడా, అంతా మన కర్మ అని అరిచిన షర్మిల వెంటనే రాజీవ్ వైపు తిరిగి, అనన్య రేంజ్ ఏంటి, ఆమెకున్న ఫాలోయింగ్ ఏంటి, తన కోసం టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ పిల్లలు, సెలబ్రిటీల వారసులు క్యూలో ఉన్నారు, ఈ దరిద్రుడికి నా కూతుర్నివ్వాలంటారా అని ఫైర్ అయింది. అనన్య పెళ్లి అభినవ్తో ఫిక్స్ చేసింది చంద్రశేఖర్. అతనికి ఎదురు చెప్పలేరు, కానీ ఆ విషయంలో షర్మిల డిసప్పాయింట్ అయిందన్న సంగతి కూడా తెలుసు. అందుకే సందు దొరికినప్పుడల్లా టాపిక్ ఏదైనా సరే దాన్ని అనన్య పెళ్లి ప్రస్తావన వరకు తీసుకువెళ్లి అభినవ్తో పెళ్లి జరగకుండా చూస్తుందని రాజీవ్ అర్థం చేసుకున్నాడు. సరే బాబు, ఏదో కారణం ఉంది గనక గొడవ జరిగింది అంటున్నావు కదా, రేపొద్దున జనాలు నిన్ను కాదు కదా అడిగేది, మేమందరం ఏం సమాధానం చెప్పాలంటావు అని కొంచెం వెటకారంగా అడిగాడు రాజీవ్. సారీ టు సే అంకుల్, రోడ్డు మీద ఒకడు ఫుల్లుగా తాగి తప్పుగా ప్రవర్తించాడు, వాడికి తగిన బుద్ధి చెప్పాను, ఇంతే జరిగింది అని షార్ప్గా ఆన్సర్ చేశాడు అభినవ్. షర్మిలకు ఒళ్ళు మండిపోయింది. అభినవ్ చెంపలు రెండూ పగలగొట్టాలనిపించింది. కానీ తమాయించుకొని, మా పరువు తీసి బజార్లో పెట్టినందుకు సారీ చెప్పకుండా సమర్థించుకుంటున్నావా? నీకు సన్మానం చేస్తాం అనుకోకు, ఎలాగో ఉద్యోగం పోయింది, ఇలా రోడ్డు మీద పడి బలుపు చూపించుకుంటూ తిరుగుతావా అని వార్నింగ్ ఇచ్చింది. షర్మిల, కూల్, ఎందుకంత ఆవేశపడుతున్నావు అని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు రాజీవ్. చాలు రాజీవ్, నేనిప్పుడే మామయ్య గారితో మాట్లాడతాను. వీడు మన ఇంట్లో అల్లుడిగా కాదు, పనివాడిగా కూడా పనికిరాడు. పెళ్లి ఫిక్స్ చేశాం కానీ ఇంకా జరగలేదు కదా, వీడితో ఉంటే రోజుకో గొడవ ఇంటికి తీసుకొచ్చి నా కూతురికి నరకం చూపిస్తాడు అని చిరాకుగా అంది షర్మిల. నాన్న ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరు చెప్పినా వినరు, నువ్వు చెబితే దానికి ఆయన ఒప్పుకుంటారంటావా అని రాజీవ్ అనుమానంగా అడిగాడు. ఒప్పుకోరు, కానీ ఒప్పించడానికి ప్రయత్నిస్తాను, అంతేగాని ఇలాంటి వాణ్ణి మాత్రం అల్లుడుగా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను. అనన్యకి చరణ్ మాత్రమే కరెక్ట్ జోడి అని స్థిరంగా చెప్పింది షర్మిల.
ఆ మాటలతో ఉలిక్కిపడిన అనన్య, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? టాపిక్ ఏదైనా కానీ ఇంట్లో లాస్ట్కే అది నా పెళ్లి దగ్గరికే వచ్చి ఆగుతుందా? అయినా నాకు ఆ చరణ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని ఆవేశంగా అరిచింది. కూతురు వైపు కోపంగా చూస్తూ, చిన్నపిల్లవి, నీకేం తెలీదు. అయినా నీ ఇష్టంతో నాకు పని లేదు. నా కూతురు హ్యాపీగా ఉండాలన్నా, మన కంపెనీ ప్రాబ్లంలో నుండి బయటపడాలన్నా చరణ్ మాత్రమే సహాయం చేయగలడు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేసింది షర్మిల. అమ్మా అని చిరాగ్గా అరిచి, కంపెనీ వ్యవహారాలు నేను అక్రమ్ సార్తో మాట్లాడి సెటిల్ చేసుకుంటాను. బిజినెస్కి నా పెళ్లికి లింక్ పెట్టకు అని అనన్య కోపంగా ఆన్సర్ చేసింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? జీవితం అంతా వీడితో ఇలాగే కష్టాలు పడుతూ జీవిస్తానని అంటున్నావా అని కోపంగా అడిగింది షర్మిల. చరణ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అలా అని వీడితో కలిసి ఉండడం కూడా నాకు ఇష్టం లేదు అంది అనన్య. అభినవ్ వారి మాటలకి అడ్డం వస్తూ, నీ కంపెనీ నష్టాల్లో ఉందని అర్థమైంది. మీరు అక్రమ్ సార్ని హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నారా? మీకు ఎలాంటి హెల్ప్ కావాలి అని అడిగాడు. షర్మిల, అనన్యలు ఇద్దరూ అతడికి జవాబు చెప్పలేదు. అనన్య ఒక కంపెనీని స్టార్ట్ చేసింది, కానీ ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్ళిపోయారు. అందుకే తను ఇంత టెన్షన్ పడుతుంది అని చెప్పాడు రాజీవ్. కోపంతో కంట్రోల్ కోల్పోయిన షర్మిల ఇరిటేట్ అవుతూ, ఇదంతా వాడికెందుకు చెప్తున్నారు? అనన్యకి హెల్ప్ చేస్తానని వెళ్ళి ఆ షేర్ హోల్డర్స్ని కొట్టినా కొడతాడు అంటూ అభినవ్ వైపు తిరిగింది. చూడు, నువ్వు నా కూతురుతో ఎక్కువ కాలం ఉండవు. చరణ్తో తన పెళ్ళైతే తన జీవితం బాగుంటుంది. ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చే ధైర్యం కూడా చేయకు అని కోపంగా చెప్పి తన గదికి షర్మిల వెళ్ళిపోయింది. రాజీవ్ కూడా ఆమెతో పాటు లోపలికి వెళ్ళిపోయాడు. అభినవ్ అనన్య వైపు చూస్తూ, అసలు నీకెంత డబ్బులు కావాలి అని అడిగాడు. నాకు డబ్బులు కాదు, ఏకే ప్రైవేట్ లిమిటెడ్తో పార్ట్నర్షిప్ కావాలి. కానీ దీనికి అక్రమ్ సార్ ఎప్పటికీ ఒప్పుకోరు. ఎందుకంటే దీనివల్ల మన కంపెనీకే లాభం, కానీ వాళ్ల కంపెనీకి ఎలాంటి ఉపయోగం లేదు అని బాధగా చెప్పింది అనన్య. సరే, నేను నీకు సాయం చేస్తాను అని అభినవ్ భరోసా ఇచ్చాడు. అతని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ, ఆ రోజేదో నీతో అక్రమ్ సారు మంచిగా మాట్లాడాడని నువ్వు చాలా ఈజీగా హెల్ప్ చేస్తానంటే ఎలా నమ్ముతాను? అయినా నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకిప్పుడు నీ మీద కోపంగా ఉంది. నన్ను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించి కష్టపడకు, అది ఎప్పటికీ జరగదు. నీ దగ్గరున్న డబ్బులతో నువ్వు సరైన బట్టలు కూడా కొనుక్కోలేవు. అలాంటిది నాకు కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ని తీసుకొస్తావా? గెట్ లాస్ట్ ఫ్రమ్ మై లైఫ్ అని చేతులు జోడించింది అనన్య. అభినవ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒకసారి నేను చెప్పేది వినన్య అంటూ ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. అనన్య వేగంగా అతడి వైపు తిరిగి, ఇంకోసారి నా పేరు పిలిచావంటే హెరాస్మెంట్ చేస్తున్నావని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. నీ స్థాయి ఏంటో తెలుసుకొని ప్రవర్తించు అని చెప్పి కోపంగా తన రూమ్ వైపు కదిలింది. అది కాదు అనన్య, ఒకసారి నేను చెప్పేది విను అంటూ ఆమె వెనకే వెళ్ళాడు. నువ్వు ఈ విషయంలో ఏం చేయలేవు, దయచేసి దీన్ని ఇంతటితో వదిలేసేయి అని అనన్య అనడంతో, నన్ను నమ్మనన్య, నేను అక్రమ్ సార్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను అని చెప్పాడు అభినవ్. ఆ మాటలు విని ఆగిపోయిన అనన్య గట్టిగా నవ్వింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.